అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనం ఔరంగాబాద్లో ఉన్నామండి. ఆ ఔరంగాబాద్ పేరుని క్రొత్తగా మార్చారు. ఛత్రపతి సంభాజీ నగర్ అని అంటున్నారు. మనం చూడబోతున్నది మినీ తాజ్మహల్. కానీ మినీ తాజ్మహల్ అంటే ఎవరు చెప్పరండి. దీన్ని బీబీకా మక్బర్ అనాలి. బీబీకా మక్బర్ అంటేనే చెప్తారు. ఇది బస్టాండ్కి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. బీబీకా మక్బర్ అంటే ఆటో వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తారు. ఒక 60 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సిటీ బస్సు కూడా ఉందండి. ఈ కట్టడం చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి ఈ చుట్టుప్రక్కల ఎంత విశాలమైనటువంటి ప్లేస్ ఉన్నదో చూడండి. మధ్యలో ఒక చెట్టు ఉంది. చాలామంది స్కూల్ పిల్లలు కూడా వచ్చి ఈ కట్టడాన్ని చూసి వెళ్తున్నారు. ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూడలేనటువంటి వాళ్ళు ఇది చూస్తే తాజ్మహల్ చూసిన అనుభూతి పొందవచ్చు. ఇదిగోనండి, ఇది టికెట్ ఇచ్చే కౌంటరు. ఇది సపరేట్గా ఉంది. ఆ తాజ్మహల్కి దీనికి సంబంధం లేదండి. ఇది చాలా పెద్ద ప్లేస్లో టికెట్లు ఇచ్చేటువంటిది ఉంది. టికెట్టు 25 రూపాయలు ఎంట్రీ టికెట్టు. పెద్ద ఎక్కువేం కాదు, బాగానే తక్కువే ఉంది, పర్వాలేదు. ఇదిగోండి బీబీకా మక్బర్ అంటే ఇలా ఉంటుంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఔరంగాబాద్ అని బోర్డు పెట్టారు. ఇప్పుడు మనం ఇదేనండి తాజ్మహల్ బీబీకా మక్బర్ లోనికి వెళ్ళేటువంటి దారి. చూసారా, బీబీకా మక్బర్ అని అంటేనే ఇక్కడ వాళ్ళకి తెలుస్తుందండి. కానీ మన భాషలో మినీ తాజ్మహల్ అని మనం అనుకోవచ్చు. సేమ్ తాజ్మహల్ లాగానే ఉంటుందండి కట్టడం. మొఘలులలో చివరివాడైనటువంటి ఔరంగజేబు చక్రవర్తి తన భార్య రబియా ఉద్ దురానీ స్మృతి చిహ్నంగా క్రీస్తు శకము 1679లో బీబీకా మక్బర్ని నిర్మించారు. చూడండి, బయట చూడండి ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది. దీని ఆర్కిటెక్చర్, దీని కట్టడం చాలా బాగుంది. చాలా చక్కగా కట్టాడు. ఇప్పుడు మనం ఎంట్రన్స్ ద్వారంలోకి వెళితే మనకి అందమైనటువంటి దృశ్యాలు కనబడతాయి. ఈ కట్టడం లోపల ఉన్నటువంటి కట్టడం కనబడకుండా మనకి అడ్డుపడుతుంది కదా. కుడివైపు ఎడమవైపు ఒకేలా ఉందండి ఇది. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ గేట్ ద్వారా లోనికి వెళదాం. మనం కొన్నటువంటి టికెట్ ఇక్కడ చూపించాలి. రండి లోనికి వెళదాం. ఎంత చూడండి, లోనికి రాగానే చాలా అద్భుతంగా అనిపించింది. చూడండి, ఇక్కడి నుంచి చూస్తే సేమ్ తాజ్మహల్ లాగానే ఉంది. చాలా బాగుందండి. ఫస్ట్ వాటర్ ఫాల్ కూడా రన్ అవుతుంది. మనం నడుచుకుంటూ వెళితే ఆ చివరి దాని దగ్గర వరకు వెళ్ళి చేరవచ్చు. సేమ్ తాజ్మహల్ లానే ఉందండి. బీబీకా మక్బర్ అంటారు దీన్ని. షాజహాన్ చక్రవర్తి కొడుకైనటువంటి ఔరంగజేబు తన భార్య కోసం ఈ కట్టడాన్ని కట్టించడం జరిగింది. క్రీస్తు శకం 1679లో ఈ బీబీకా మక్బర్ని నిర్మించారు. ఔరంగజేబు తండ్రి షాజహాన్ చక్రవర్తి ఆగ్రాలో నిర్మించిన తాజ్మహల్ను పోలిన నిర్మాణం ఇది ఉంది. అందుకని దీన్ని మినీ తాజ్మహల్ అని కూడా అంటారు. లోనికి వెళదాం రండి. చక్కగా అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. నేను ఉదయం 10 గంటలకల్లా ఇక్కడికి రావడం జరిగింది. అందుకని పెద్దగా జనం లేరండి. నేను లోపల మామిడి తోటలు కూడా ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి. చాలా చల్లగా కూడా ఉంది లోపల. ఆ మామిడి చెట్ల కింద కొంతసేపు కాలక్షేపం చేసి ఈ కట్టడాన్ని చూస్తూ ఆనందిస్తూ
అలాగే 2 గంటలు నేను ఇక్కడ ఉండిపోవడం జరిగింది. దూరంగా చూడండి ఏదో ఒక కొండ మీద ఒక ఒక గుడి కూడా చిన్నది కనపడుతుంది కదా. కుదిరితే మనం అక్కడికి కూడా వెళదాం. ముందు ఈ బీబీ కా మక్బర్ని అన్ని దిశలా చూచి మనం ఆనందిద్దాం. ఈ బీబీ కా మక్బర్ ఎదురుగా ఎలా ఉన్నదో వెనుక కూడా అలాగే ఉన్నది. మళ్ళీ ఎడమవైపు కుడివైపు కూడా సేమ్ మనం ముందు చూస్తున్నట్లే ఉంది. ఎటు చూసినా 4 వైపులా ఒకే రకంగా నిర్మించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మరి ఎంతో ఇంజనీరింగ్ టెక్నాలజీ తోటి అది నిర్మించి ఉండవచ్చు. దీనికి చాలా ఇంజనీరింగ్ ప్లాన్ ఉంది. స్థలం కూడా చాలా పెద్దగా ఉందండి. మనం ఇటు చూసినా ఒకలాగే ఉంటుంది, వెనుక నుంచి చూసినా ఒకలాగే ఉంటుంది, ఎడమ ప్రక్కన చూసినా అలాగే ఉంది, కుడి ప్రక్క చూసినా అలాగే ఉంది. చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. తాజ్మహల్కి అయితే వెనుక భాగాన్ని నది ఉంటుందండి, యమునా నది. కానీ ఇక్కడ నది అనేటువంటిది ఏమీ లేదు, అంతా ఖాళీ స్థలం. చూడండి, మనం లోనకి వెళ్ళి అన్ని పరిశీలనగా చూద్దాం రండి. బీబీ కా మక్బర్ చూడండి, డిజైన్స్ ఎంత చక్కగా చేశారో. చూడండి డిజైన్ ఎంత చక్కగా చేశారో. ఈ కనబడుతున్నటువంటి మీనార్లు లోపల నుంచి మెట్లు ఉన్నాయండి, పైకి వెళ్ళవచ్చు. కానీ లోపలికి ఎలవ్ చేయట్లేదండి. ఇప్పుడు ఇక్కడ ఏవో గదుల్లాగా కట్టారు చూడండి, ఇవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది ఎడమ ప్రక్క ఉన్నటువంటి గదులు. మరి ఈ గదులు అప్పుడు ఎలా ఉపయోగించారో మనకు తెలియదు. ఆ స్తంభం పైకి కూడా ఎక్కవచ్చు, కానీ మనల్ని ఇప్పుడు ఎక్కనివ్వడానికి ఎలవ్ లేదు. ఇదిగోండి, మనం ఈ బిల్డింగ్ మీదకి ఇలా వెళ్ళవచ్చు. ఎవరో ఒక ఆవిడ మెట్లు ఎక్కలేక చిన్నపిల్లతో అక్కడ కూర్చొని చూసారా, పాప ఎంత క్యూట్గా ముద్దుగా ఉంది కదా. ఈ మెట్లు ఎక్కాలి మనం. ఎక్కి పైకి వెళితే మనకి ఇంకా అందంగా కనపడుతుంది చుట్టుపక్కల ప్రాంతం. ఇదిగోండి, పైకి వచ్చేసాం. చూడండి, ఇది దొడ్డి వైపు అంటే బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా ఇలా అద్భుతంగా ఉందన్నమాట. ఫ్రంట్ సైడు అలాగే ఉంది, బ్యాక్ సైడ్ అలాగే ఉంది, లెఫ్ట్ సైడు రైట్ సైడు ఎటు చూసినా సేమ్ ఒకటే ఇంజనీరింగ్ ప్లాన్తో ఒకే రకమైనటువంటి డిస్టెన్స్, ఒకే రకమైనటువంటి ఆర్కిటెక్చరు ఉంది. చూడండి ఎంత బాగున్నాయి, గదుల్లాగా ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇదిగోండి, పైకి వచ్చాము. చూసారా ఈ కట్టడం ఎంత అందంగా ఉందో.
4 ప్రక్కల ఒకే రకమైనటువంటి డిజైన్ ఉందండి. ఇక్కడ పెద్ద హాల్ లాగా మండపం కట్టారు. మరి ఈ మండపం యొక్క ఉపయోగం ఏంటో మనకు తెలియదు. ఈ మండపం కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఇది చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ ఇలా ఉంది. అన్ని వైపులా ఒకేలాగా ఉండడం దీని యొక్క ప్రత్యేకత. కిందకి వెళ్ళి చూద్దాం రండి. ఆ దూరంగా కనబడుతున్నది ఆ కట్టడంలో కొంచెం రిపేరింగ్ వర్క్ ఏదో జరుగుతుందన్నారు. లోనికి వెళ్ళడానికి వెలవ లేదని చెప్పాను. ఇలా మళ్ళీ పైనుంచి కిందకి వెళ్ళడానికి మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి. ఈ మెట్లు గుండా మనం కిందకి వెళదాం, రండి చూద్దాం. ఇది లెఫ్ట్ సైడ్ అండి. ఇది ఎటు చూసినా ఒకేలాగా ఉండడంలో మనం ఎప్పుడు ఒకటే చూస్తున్నట్టుగా మనకు అనిపించవచ్చు. ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్ అన్ని సైడ్లు ఒకేలాగా ఉందండి. అంత అద్భుతంగా కట్టారు. ఏమాత్రం ఒక అంగుళం కూడా తేడా లేకుండా కట్టారు. చాలా అద్భుతంగా ఉందండి. ఇదిగోనండి, వీరు మన పెడన దగ్గర బల్లిపాడు అనేటువంటి గ్రామం అంట వీరిది. మన సబ్స్క్రైబర్స్ అండి వీళ్ళు. అనుకోకుండా కలిశారు. ఏమంటే మీది యూట్యూబ్ కదా అని అడిగారు. అవునమ్మా, పురాణామృతం ఛానల్ అంటే మేము ఎప్పుడూ ఫాలో అవుతున్నామండి మీదని చెప్పారు. అనుకోకుండా కలవడం, మన తెలుగు వాళ్ళు కలిసేప్పటికి నాకు ఇంకా ఎంతో ఆనందం వచ్చి వాళ్ళతో కాసేపు ముచ్చటించడం జరిగింది. వీళ్ళు వైజాగ్లో ఉంటారట, ఫ్యామిలీతో వచ్చారు. షిరిడీ వెళుతూ ఉన్నారు. షిరిడీ వెళుతూ వెళుతూ ఔరంగాబాద్ని కొంచెం చూసి వెళ్దామని వచ్చారు. మనకి లక్కీగా వీళ్ళు కలవటం, వాళ్ళతో కాసేపు మాట్లాడటం నాకు ఎంతో ఆనందం అనిపించింది.
ఇక్కడ అంతా తెలుగు వాళ్ళు ఎవరు కనపడతలేదండి, తక్కువ. టూరిజం ప్లేసుల్లో ఉంటారు కానీ ఈ ఉదయం మటుకు ఇక్కడ కనిపించలేదు. అలాగే ఎల్లోరా కేవ్స్ దగ్గర, అజంతా కేవ్స్ దగ్గర చాలామంది తెలుగు వాళ్ళు కనపడ్డారు. ఇక్కడ మటుకు ఎర్లీ మార్నింగ్ రావడంతో కొంచెం ఎవరు కనిపించలేదు. చూసారా ఎంత బాగుందో, దూరం నుంచి చూస్తే కూడా సేమ్ తాజ్మహల్ లానే ఉంది. 4 పక్కల 4 మినార్లు ఉన్నాయి. చాలా చక్కగా ఉందండి. ఇదిగోండి ఆ దూరంగా కనిపించేటువంటి మామిడి చెట్టు దగ్గరే ఈ ఎండకి అక్కడే 1 గంట సేపు నేను రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ కట్టడాన్ని అలా చూస్తూ ఉండాలనిపించిందండి. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయటం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే మాకెంతో బూస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ఉత్సాహం వస్తుంది. ఇదిగోండి ఒక ఫ్రెండ్ కనపడ్డారు. ఈయన కూడా మన సబ్స్క్రైబర్ అంట. మీ వీడియోలు వరుసగా చూస్తున్నానని చెప్పారు. వాళ్ళు ఫ్యామిలీతో వచ్చారట. అదిగోండి మా ఫ్యామిలీ అంతా వచ్చాము, చూస్తున్నామని మీ వీడియోలు బాగుంటాయి అని చెప్తున్నారు. లక్కీగా బాగానే కలుస్తున్నారు కదండి అందరూ. హలో మోటో. ఇప్పుడు సమయం 12:30 అవుతుందండి మధ్యాహ్నం. ఎండ గట్టిగా ఉంది. మరి ఇగోండి వాళ్ళ ఫ్యామిలీ, మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఫ్యామిలీ అట, వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళు కూడా మన తెలుగు వాళ్ళేనండి, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. గృష్ణేశ్వర ఆలయం అని ఇక్కడ జ్యోతిర్లింగం ఉన్నదండి. ఔరంగాబాద్కి 35 కిలోమీటర్ల దూరంలో జ్యోతిర్లింగం ఉంది. ఆ భగవంతుడు అద్భుతంగా అందరికీ ఆశీస్సులు ఇస్తున్నాడు. గృష్ణేశ్వర్ అనేటువంటి జ్యోతిర్లింగం ఉంది. అది దర్శించుకుని వచ్చారట. నేను ఇంతకు ముందే ఆ గృష్ణేశ్వర ఆలయానికి వెళ్ళడం జరిగింది. ఇది మనకి మొట్టమొదట కనిపించినటువంటి ఎంట్రన్స్లో చాలా అద్భుతంగా అనిపించిందండి. చూశారు కదా, మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి తప్పనిసరిగా. మీరు ఔరంగాబాదు వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ కట్టడాన్ని చూడండి. ఇక్కడికి చేరుకోవడానికి నర్సాపురం నాగర్సోల్ ఎక్స్ప్రెస్ చాలా బెస్ట్గా ఉంటుంది. చూడండి. థ్యాంక్ యూ.